గైస్, నిన్నటి రోజు మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్లో ఒక మోడల్ ఇచ్చినాం. ఫస్ట్ హూమ్ డూ యూ వాంట్ అని. డూ డస్ వాడితే యామ్ ఇజ్ ఆర్ వాడాలి, డిడ్ వాడితే వాజ్ వర్ వాడాలి. ఇది ఇంట్రాన్సిటివ్లో ఉంది. హూమ్ అనగానే హూ అనాలి. హూ అంటేనే బై హూమ్ అని రాస్తాం. హూమ్ అని రాస్తే హూ అని రాయాలి. హూ ఈజ్, డూకి ఈజ్ వాడాలి. వర్బ్ తీసుకుంటున్నాం కాబట్టి హూ ఈజ్ వాంటెడ్. వర్బ్ 3 చేస్తాం వాటిని. బై యూ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అవుతుంది. హూ ఈజ్ వాంటెడ్ బై యూ. హూమ్ డూ యూ వాంట్, మీకు ఎవరు కావాలి అంటే హూ ఈజ్ వాంటెడ్ బై యూ. డూ కాడ ఈజ్ వస్తుంది. వాంట్ బై వాంటెడ్ అవుతుంది వర్బ్ 3. బై ప్రిపోజిషన్, యూ ఆబ్జెక్ట్. ఎవరు మీ చేత కోరబడుచున్నారు అని. ఎవరిని కోరుతున్నారు మీరంటే ఎవరు మీ చేత, ఎవరు కావాలి మీకు అంటాం మనం. మీరు ఎవరిని కోరుతున్నారు అట్లా. మన వాడుక భాష వేరు, వాళ్ళది. వాళ్ళ స్ట్రక్చర్ ప్రకారంగా మనం మాట్లాడాలి, రాయాలి, చదవాలి. హూమ్ డిడ్ షీ మ్యారీ, ఇక్కడ షీ అని వచ్చింది కాబట్టి హూ వాజ్ మ్యారీడ్ బై హర్. ఎవరు ఆమె చేత వివాహం చేసుకోబడ్డారు. ఎవరు ఆమెను వివాహం చేసుకున్నారు అంటే ఎవరు ఆమె చేత వివాహం చేసుకోబడ్డారు. హూమ్ ఈజ్ షీ స్కోల్డింగ్. ఇంట్రాగేటివ్లో ముందు వర్బ్ రావాలి అంతే. హూమ్ అయితే హూ అనాలి. హూ ఈజ్ స్కోల్డింగ్ బై బీయింగ్ స్కోల్డెడ్ బై హర్. Who is being scolded by her. She పోయి హర్ అయింది. హూమ్ పోయింది హూ అయింది. స్కోల్డింగ్ పోయి బీయింగ్ స్కోల్డెడ్ అయింది. ముందు బీ ఫామ్ వర్బ్ రావాలి కాబట్టి whom who is being scolded బై హర్. ఎవరు ఆమె చేత తిట్లు తినబడుతున్నది. హూమ్ వర్ వి కాలింగ్ క్వశ్చన్. హూమ్ బై హూ అయింది. వర్ కాలింగ్ బై బీయింగ్ కాల్డ్ బై బీ బై హజ్ అయింది. ఎవరు మన చేత పిలువబడి చుండిరి. అది పాస్ట్ కంటిన్యూస్ అన్నమాట ఇంట్రాగేటివ్లో. హూమ్ విల్ ఐ డౌట్, మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్లో క్వశ్చన్. ఇప్పుడు హూ విల్ బీ డౌటెడ్. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అన్న విల్ రైట్. హెల్పింగ్ వర్బ్ 1 ఉంటే విల్ బీ రిటర్న్ అన్నట్టు. హెల్పింగ్ వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్ 3. ఇక్కడ విల్ డౌట్ అని ఉంటే విల్ బీ డౌటెడ్. విల్ హెల్పింగ్ వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్ వస్తుంది. డౌటెడ్ వర్బ్ 3 బై బీ. హూమ్ విల్ ఐ డౌట్, నేను ఎవరిని అనుమానించాలి. హూ విల్ బి డౌటెడ్ బై మీ, ఎవరు నా చేత అనుమానింపబడగలరు. హూ హ్యాజ్ హీ బెట్, హూమ్ హ్యాజ్ హీ బెట్ క్వశ్చన్. ఎవరిని అతను కొట్టింది. హూ హ్యాజ్ బీన్ బెట్ బై హిమ్. ఎవరు అతని చేత కొట్టబడి ఉన్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది ఇది. హ్యాజ్ వాడిండు కాబట్టి ఉన్నాడు అంటున్నాం. క్వశ్చన్ హూమ్ హ్యావ్ దే చీటెడ్. వారు ఎవరిని మోసగించి ఉన్నారు. అప్పుడు హూ హ్యావ్ బీన్ చీటెడ్ బై దెమ్. హూమ్ పోయి హూ అయింది. హ్యాజ్ చీటెడ్ బై, హ్యావ్ చీటెడ్ బై హ్యావ్ బీన్ చీటెడ్ అయింది ప్యాసివ్గా. బై దే బై దెమ్ అయింది. హూమ్
whom have they cheated? ఎవరిని వాళ్ళు మోసగించి ఉన్నారు? ఎవరు వారి చేత మోసగింపబడి ఉన్నారు? అట్లా whom can you defeat? ఎవరిని నువ్వు ఓడించగలవు? who can be defeated by you? ఈ సామర్థ్యం తెలిపే క్రియ. who can defeat అంటే కెన్ బి డిఫీటెడ్. whom వై హూ అవుతుంది, కెన్ డిఫీట్ వై కెన్ బి డిఫీటెడ్ అవుతుంది, బై యూ సబ్జెక్ట్ వై ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవరు మీ చేత ఓడింపబడగలరు? whom shall we pay? మనం ఎవరికి చెల్లించాలి? who shall be paid by us? whom by who అయింది, shall pay by shall be paid అయింది, by be by us అయింది. సింపుల్ అన్నమాట. చాలా కొద్దిగా మనసు పెట్టాలి, 1-2 సార్లు వినాలి. whom had they robbed? ఎవరిని వారు దోపిడీ చేసి ఉండిరి. హ్యాడ్ రాబ్డ్ అని పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇంటరాగేటివ్. ముందు ఫైనాట్ వర్బ్ హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ రాబ్డ్ అంటే హ్యాడ్ బీన్ రాబ్డ్ అంతే. హ్యాడ్ బీన్ రాబ్డ్ బై దేవై దెమ్ అయింది కథ. ఎవరు వారి చేత దోపిడీ చేయబడ్డారు. whom would you like to marry? whom by who అయింది. would like by would be liked by you సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. టు మ్యారీ అనేది ఫ్రేజ్ చివర్లో రాసుకోవచ్చు అట్లా. whom were you cheating? దానికి ప్యాసివ్. who were cheating by being cheated by యూ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఎవరు మీ చేత మోసగింపబడుచుండిరి. whom will you scold? ఎవరిని తిడతావు నువ్వు? whom అనగానే హూ అవుతుంది. విల్ చీట్ అంటే విల్ బి చీటెడ్. విల్ స్కోల్డ్ అంటే విల్ బి స్కోల్డెడ్. విల్ రైట్ మనకి ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్ 1 వర్బ్ 1. ఇక్కడ విల్ స్కోల్డ్ హెల్పింగ్ వర్బ్ 1 స్కోల్డ్ వర్బ్ 1 ఫ్యూచర్ టెన్స్లో ఉంది. హూమ్ విల్ యూ స్కోల్డ్? యూ అనేది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అయింది ఇక్కడ. హూ విల్ బీ స్కోల్డెడ్ బై యూ? ఎవరితో మీతో తిట్లు తినబడగలరు. క్వశ్చన్ ఏంది? హూ వర్ దే ఎలక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్? ఎవరిని వారు అధ్యక్షుడిగా ఎన్నుకొని చుండిరి. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. హూమ్ బై హూ అయింది. వాజ్ ఎందుకు పెట్టినామంటే ప్రెసిడెంట్ అనేది సింగులర్ కాబట్టి హూ వాజ్. ఎలక్టింగ్ బై బీయింగ్ ఎలక్టెడ్ బై దే వైద్యం అయింది. ఎవరు అధ్యక్షునిగా ఎన్నుకోబడిచుండిరి. whom has she called now? ఆమె ఎవరిని పిలిచి ఉన్నది? హ్యాస్ బీన్ కాల్డ్. హ్యాస్ కాల్డ్ అంటే హ్యాస్ బీన్ కాల్డ్ కథం. whom బై హూ అయింది. హూ హ్యాస్ బీన్ కాల్డ్ బై హర్ నౌ. నౌ యాడ్ వర్క్ చివర్లో పెట్టుకోవాలి. whom shall we dominate there? మనం ఎవరిపైన పెత్తనం చేద్దాం అక్కడ? మనం
ఎవరు ఇక్కడ హూ షెల్ బీ డామినేటెడ్ బై హస్ దేర్, ఎవరు మన చేత పెత్తనం చెయ్యబడగలుగుతారు. హూమ్ కెన్ దే మేక్ లీడర్ నౌ, హూమ్ వై హూ అవుతుంది, కెన్ బీ కెన్ వై కెన్ మేక్ వై కెన్ బీ మేడ్ అవుతుంది, కెన్ తర్వాత బీ పెట్టి మేడ్ వర్బ్ 3. హూ కెన్ బీ మేడ్ లీడర్ నౌ, ఎవరు నాయకుడుగా చేయబడగలుగుతారు. Whom would you like to nominate? ఎవరిని నువ్వు సూచిస్తావు. ఇప్పుడు who would be liked by whom would you like to nominate, ఎవరిని మీరు సూచించడానికి ఇష్టపడతారు. whom by who అయింది, would be liked, would like by would be liked by you to nominate, ఎవరు మీ చేత సూచింపబడడానికి ఇష్టపడగలుగుతారు. అట్లా whom he defeated in the war, whom ఎవరిని అతను యుద్ధంలో ఓడించాడు. who was defeated, him by whom by who అవుతుంది, was defeated by him in the war. who was defeated, ఎవరు అతని చేత ఓడింపబడ్డారు. క్వశ్చన్ ఏంటంటే హూ మైట్ షీ సెలెక్ట్ యాజ్ హెయిర్, ఆమె ఎవరిని వారసులుగా ఎన్నిక చేసి ఉండవచ్చు అని. మైట్ సెలెక్ట్ అంటే మైట్ బి సెలెక్టెడ్. హూ మైట్ బి సెలెక్టెడ్, ఎవరి ఎన్నిక చేయబడి ఉండవచ్చు బై హర్, ఆమె చేత యాజ్ హెయిర్, ఎవరు ఆమె చేత ఆ రోజు వారసులుగా ఎన్నిక చేయబడగలిగిరి. మైట్ మేక్ పాస్ట్ టెన్స్ మైట్ అన్నమాట. ఇంటరాగేటివ్లో కూడా 12 యాక్టివ్ వాయిస్లు ఉంటాయి, 8 ప్యాసివ్లు ఉంటాయి. ఆ 8 ప్యాసివ్లను బాగా అన్ని సబ్జెక్ట్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ అండ్ నౌన్ ఫామ్స్ ఉపయోగించి కామన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ ఉపయోగించి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మీరు సొంతంగా కూడా ఈ స్ట్రక్చర్ ప్రకారం క్వశ్చన్స్ తయారు చేసుకొని ప్యాసివ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్యాసివ్ నుంచి యాక్టివ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు విల్ రైట్ అంటే విల్ బి రిటర్న్ కదా, విల్ బి రిటర్న్ అంటే విల్ రైట్ అని. ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్ అని ఉంటే హర్ బై షీ అవుతుంది, షీ విల్ రైట్ ఏ లెటర్. అట్లా యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేసేటప్పుడు చెక్ చేసుకునే పద్ధతి అది. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. 2 × 2 4, 4లో ఎన్ని 2లు ఉన్నాయి అంటే 2 × 2 ఉంటాయి. 2 × 3 6, 3 × 6 2 6 అన్నమాట. అట్లా ఎట్లనా మల్టిప్లై చేసి చూసుకుంటే ఆన్సర్ ఎంత రావాలో, కరెక్ట్ ఆన్సర్ వస్తే రైట్ అన్నట్టు. అట్లనే విల్ రైట్ అంటాం, విల్ బి రిటర్న్, విల్ బి రిటర్న్ వస్తే విల్ రైట్. అట్లా ఐమ్ ఈజ్ ఆర్ రైటింగ్ అంటే ఐమ్ ఈజ్ ఆర్ రైటింగ్, ఐమ్ ఈజ్ ఆర్ బీయింగ్ రిటర్న్ అంటే ఐమ్ ఈజ్ ఆర్ బీయింగ్ రిటర్న్ అంటే ఐమ్ ఈజ్ ఆర్ రైటింగ్ అన్నమాట. వాజ్ వర్ బీయింగ్ రిటర్న్, వాజ్ వర్ రైటింగ్. విల్ బి రైటింగ్ నో ప్యాసివ్ కథం. అటుకు సార్ హ్యాస్ బీన్ రిటర్న్ అంటే హ్యాస్ రిటర్న్, హ్యాడ్ రిటర్న్, హ్యాడ్ బీన్ రిటర్న్ అంటే హ్యాడ్ రిటర్న్, విల్ హ్యావ్ బీన్ రిటర్న్ అంటే విల్ హ్యావ్ రిటర్న్, హ్యాస్ బీన్ రైటింగ్, హ్యాడ్ బీన్ రైటింగ్, విల్ హ్యావ్ బీన్ రైటింగ్. ప్యాసివ్ ఉండదు కదా. స్ట్రక్చర్ని పెట్టి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ రైటింగ్ బదులు ఈ హ్యాస్ బీన్ రైటింగ్ అనాలి, దే హ్యావ్ బీన్ రైటింగ్ అనాలి. రైటింగ్ బదులు మేకింగ్ అనొచ్చు, దే హ్యావ్ బీన్ మేకింగ్, దే హ్యావ్ బీన్ మేకింగ్ డాల్స్, వాళ్ళు విగ్రహాలు బొమ్మలు చేస్తూనే ఉన్నారు. అట్లా
అంటే సబ్జెక్టులు, వెర్బులు, ఆబ్జెక్ట్స్ మార్చుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రిపోజిషన్లో ఫైట్ విత్ అగెనిస్ట్ అంటే ఒకరితో ఒక విషయంలో పోరాడడం, ఒకరితో ఒక విషయంలో పోరాడడం, దానికి ఫైట్ విత్. అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఇక్కడ ఫస్ట్ అవసరం లేదు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్ విత్ బ్రిటిషర్స్ భారతీయ స్వాతంత్ర పోరాటం చేసేవారు, స్వాతంత్రం కోసం పోరాడేవారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడినరు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్, భారతీయ స్వాతంత్ర సమర యోధులు ఫాట్ విత్ బ్రిటిషర్స్, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినారు. కొందరు దెబ్బకు దెబ్బని అని సుభాష్ చంద్రబోస్ అటువంటి వాళ్ళు యుద్ధానికి యుద్ధమే చేయాలని, మరి గాంధీ మహాత్ములు అటువంటి వాళ్ళతోటి మనం పోరాడేంత స్తోమత మనకు లేదు. జలియన్ వాలా బాగ్లో ఎంతమంది చనిపోయారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, మన దగ్గర లేవు, తోపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి అహింసా పద్ధతి ప్రకారమే పోతే గెలుస్తామని, స్వాతంత్రం తేగలుగుతామని, అది కూడా ఒక పోరాట పద్ధతి అన్నమాట. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్ విత్ బ్రిటిషర్స్, భారతీయ స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసినారు. ఎట్ లాస్ట్ గాట్ ఫ్రీడమ్, చివరికి స్వాతంత్రం పొందారు. అండర్ గాంధీజీస్ నాన్ వైలెన్స్ ప్రాసెస్, అహింసా సిద్ధాంత ప్రకారంగా. వాళ్ళతోటి యుద్ధం చేయలేము కాబట్టి సత్యాగ్రహాలు చేయడము, సహాయ నిరాకరణోద్యమం అటువంటి చేపట్టి వాళ్ళను స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించడంతో వాళ్ళ వ్యాపారం దెబ్బతినిపోయింది. ఎవరు కొనలే, అందరు ఎవరి వాళ్ళు దారం పడుక్కొని నేసుకొని కట్టుకునే ఆ పరిస్థితిలో అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన అనమాట. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీస్ పెడితే మున్సిపాలిటీ వాళ్ళ ఎంప్లాయీస్ రాక వాళ్ళు బంద్ చేశారు. వీళ్ళ మున్సిపాలిటీ వర్కర్స్ని బంద్ చేస్తే ఎవరి ఇంటి ముందు వాళ్ళే శుభ్రం చేసుకోవాలి కథం. ఇంకా మున్సిపాలిటీ వర్కర్సే అవసరం లేకుండా స్వయంగా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడంతో వాళ్ళ సహాయం నిరాకరించారన్నమాట. సహాయం నిరాకరణ అటువంటి తోటి చివరికి ఇది ఫైట్ విత్ పోరాటం చేసినారు. ఎవరితోటి? బ్రిటిషర్స్ తోటి. దాన్ని ఎట్లా వాడాలి? ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్ విత్ బ్రిటిషర్స్ ఎట్ లాస్ట్ గాట్ ఫ్రీడమ్ అండర్ గాంధీజీస్ నాన్ వైలెంట్ ఫైట్. 2 సెంటెన్సులు ఉన్నాయి ఇలా, బాగా గమనించుకోవాలి. ఒక్కొక్క వాక్యం కాదు, 2-3 వాక్యాలు కూడా చేయడం మెల్లమెల్లగా మొదలుపెట్టాలి. గెట్ త్రో, ఒక సమస్య నుండి పోరాడి విజయం సాధించడం. ఇది కూడా అట్లనే. తెలంగాణ పీపుల్ డిడ్ స్ట్రైక్స్ ఫర్ సెపరేషన్ ఫ్రమ్ ఆంధ్ర. తెలంగాణ ప్రజలు స్ట్రైక్స్ అంటే వాళ్ళు కూడా పోరాటం చేసిండ్రు. దేనికోసం? ఫర్ సెపరేషన్, విడిపోవడానికి. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి. తెలంగాణ పౌరులందరూ, ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు అందరిలో ఒకటి వచ్చింది అది. నీళ్ళు, నియమాలు,
ఉద్యోగాలు వాటి కోసం నియామకాలు, నీళ్ళు నియామకాలు వాళ్ళ కోసం పోరాటం చేయడం జరిగింది. ఎట్ లాస్ట్ దే గాట్ త్రో, చివరికి వాళ్ళు ఆ సమస్య ద్వారా పోరాటం విజయం సాధించుకున్నారు. ఈడియం అంటే ఒక వెర్బ్ ఇంకొక ప్రిపోజిషన్ తోటి కలిసి సబ్జెక్ట్గా వాడడం లేదా ఆబ్జెక్ట్ వాడడం. గెట్ ఎట్ టు అంటే చేరుకోను, పొందు అన్నట్టు. గెట్ ఎట్ టు. టార్టాయిస్ ర్యాన్ విత్ ర్యాబిట్ ఇన్ రేస్. టార్టాయిస్ అంటే తాబేలు కుందేలతోటి పరుగు పందానికి దిగింది. బట్ డ్యూ టు కేర్లెస్నెస్ ఆఫ్ ర్యాబిట్, కుందేలు యొక్క అశ్రద్ధ, ఉరికిందా వస్తుందా చూద్దాం, కుందేలు ఏమురికి వస్తుందని ముందు ఉరికి పచ్చడిగా డేవపడే వరకు మంచిగా అట్లా వండుకొని లేచి చూసే వరకు తాబేలు ఉరికింది. బార్డర్ చేరుకున్నది. అప్పటికి కుందేలు అశ్రద్ధ మూలంగా తాబేలు గెలిచింది. అట్లా ఇక్కడేంది గెట్ ఎట్ టు. గెట్ ఎట్ టు. గాట్ won the race. Tortoise got it to win.